కుటుంబం అంటే ప్రేమ, ఆప్యాయత. కానీ కొన్నిసార్లు వాళ్లతో సరిహద్దులు అవసరం అనిపిస్తుందా? పెద్దలను గౌరవించడం చాలా ముఖ్యం. కానీ మన అవసరాలను, వ్యక్తిగత స్థలాన్ని కూడా కాపాడుకోవాలి. ఇది అగౌరవం కాదు, ఆత్మాభిమానం. ఉదాహరణకు, ఎవరైనా మీ వ్యక్తిగత విషయాల్లోకి ఎక్కువగా వస్తున్నప్పుడు, మీరు నవ్వుతూ, నేను ఈ విషయం గురించి తర్వాత మాట్లాడతాను అని చెప్పొచ్చు. లేదా, మీకు విశ్రాంతి కావాలంటే, నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను, తర్వాత మీతో గడుపుతాను అని సున్నితంగా చెప్పండి. మీరు మీ నిర్ణయాలను మీరు తీసుకునేటప్పుడు, వారి సలహా తీసుకోండి కానీ తుది నిర్ణయం మీదే అని తెలియజేయండి. ఇది ఒకరినొకరు అర్థం చేసుకునే కొత్త మార్గాన్ని సృష్టిస్తుంది. ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి, మీ ఆలోచనలను కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.